ఇక్కడ నేను సన్మానం చేసుకుంటే రాలేదు. సన్మానం అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు నేను ఇవ్వాలి కాబట్టి మీతో నాకు సన్మానం ఎందుకు? వీళ్ళందరూ నా కుటుంబం పెద్దలు, ఈ కుటుంబంలో ఒక పర్సన్ అయితే సరే ఏదో చిన్న గ్యాప్స్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని అపార్థాలు వస్తాయి కాబట్టి వాటిని నేను మొన్న వచ్చి క్లారిఫై చేసా. మళ్ళీ దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి జ్ఞానం వస్తే ఏం చేస్తారంటే ముందరగా మరి ఆందోళన పడి ఇద్దరు మూడు డాక్టర్ల దగ్గర పోతాం. మొదటి డాక్టర్ దగ్గర పోతే ఈ మందు వల్ల తక్కువ అవుతుందో లేదో అని ఇంకో డాక్టర్ దగ్గర పోతే ఈ మందు వల్ల తక్కువ అవుతుందో లేదో ఇంకో డాక్టర్ దగ్గర కూడా అవుతుంది. చివరికి తగ్గుతుంది. చివరికి తగ్గితే ఎవరి మందు వల్ల తగ్గిన సంగతి అతను కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రస్తుతం మన కాలనీ పరిస్థితి కూడా అదే జరుగుతుంది. అది ఎవరి మందు వల్ల తగ్గిన సంగతి అది కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు మంది అయిన వాళ్ళను మందించిన వాళ్ళేమో సరైనట్లు, మంది అయిన వాళ్ళు వచ్చి సమాధానం చేసుకుంటారు. అందుకోసమే ఆ ఇబ్బందితో కొన్ని చిన్న అపార్థాలు జరిగినాయి. కాబట్టి కాలనీ సంక్షేమ సంఘం అన్నప్పుడు అందరూ ప్రజాప్రతినిధుల దగ్గర పోయే హక్కు మీకుంటుంది. కేవలం ఎమ్మెల్యే దగ్గర నా దగ్గరికే రావాలి, ఇంకోటి దగ్గరికి పోవద్దని అనేంత మూర్ఖత్వం నాకు లేదు. ఆ విధంగా నేను అనను కూడా. అదేవిధంగా మీ కాలనీకి ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య వచ్చిన వెంటనే కార్పొరేటర్ దగ్గర పోయేందుకు నా దగ్గరికి వచ్చిండు. బాగానే ఉంది, అట్లా అర్థమే లేదు. ఎందుకంటే ఎవరైనా పోవాల్సింది. ఇక్కడ మా సమస్య తీరదో లేకపోతే ఒక్కొక్కరు అవుతుందో కాదో ఇద్దరు ముగ్గురు చెప్పడం వల్ల మా సమస్య తొందరగా తీర్చాలన్న ఒక రకమైనటువంటి ఆశ ఉంటుంది. కాబట్టి మీరు పోవడంతో తప్పలేదు. పాపం కార్పొరేటర్ గారు కూడా పోయి 2 గంటల ఆఫీస్లో కూర్చున్న సంగతి ఇప్పుడే పెద్దలు చెప్పింది. సంతోషం. వారు కూడా విలువండి, వారు కూడా మన కృతజ్ఞతగా ఉండాలి. తప్పు లేదందరూ. అలాగే నా దగ్గరికి వచ్చి నేను కూడా ఎంతో స్పందించాను. ఎంబడే రియాక్ట్ అయితే మీకు మీ ముందరే చెప్పేసిన. కాబట్టి నేను కోరుకునేది చిన్న అప్రిషియేషన్, నాకు పెద్ద చాలా చెప్పిన సన్మానం కాదు, చిన్న అప్రిషియేషన్తో పాటు చేసిన వారికి అప్రిషియేషన్తో చేయడం వారికి సన్మానాలు మీటింగ్లు పెట్టుకున్నందుకు నా కావాలంటే నాకు చిన్నది కాదు. అంటే ఏ మాత్రం కూడా మీకు సంబంధించిన మీటింగ్లు పెట్టుకున్నాం. ఆ మీటింగ్లు పెట్టినాక నేను ఇక్కడికి వచ్చి మీకు అంతా కూడా క్లారిఫై చేసినాక 2 రోజులు ఆర్డర్ వస్తుందని చెప్పిన. 2 రోజులు ఆర్డర్ వస్తుందని చెప్పిన. ఆర్డర్ వస్తుందని చెప్పినాక నాకు మళ్ళా ఈ విధంగా ఒక సందర్భంలో ఎక్కడ కలిసింది. ఏమైంది సార్ మా ఆర్డర్ అంటే ఆల్రెడీ వచ్చింది, మీరు కలెక్ట్ చేసుకున్నట్టు మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకున్నట్టు కూడా వారికి నేను చెప్పడం జరిగింది. ఈ రోజుగా ఎవరైతే చేయని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళ మనుషుల ద్వారా మన యొక్క సోషల్ మీడియా గ్రూప్లో వాళ్ళే చేసినట్టు పెట్టుకున్నారు. వాళ్ళే చేసి పెట్టుకున్నారు. ఆ పెట్టించిన వ్యక్తికి ఈ అవసరం లేడు. మనం ఉండే ఆ పెట్టించిన వ్యక్తి కూడా ఈ అవసరం లేడు. మొన్న కూర్చుంటే కాబట్టి ఆ విషయాల మీద కాలనీ సంక్షేమ సంఘం రియాక్ట్ ఎందుకు కాలేదని నేను వాళ్ళు అడిగినా కానీ వాళ్ళ మీద కోపం కానీ వాళ్ళ మీద ద్వేషం కానీ నాకు లేదు. కాబట్టి కాలనీ సంక్షేమ తరఫుకి ఏదైనా మెసేజ్ పెడితే అది కాలనీ వాళ్ళు ఎవరి ద్వారా ఏమి చేస్తున్న సంగతి స్పష్టంగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకున్నాను. అంతేగాని నాదే ఉండాలని చెప్పి అనుకుంటలేదు. న్యాయంగా మీరు కార్పొరేటర్ కూడా తేవాల్సింది నాకు. మరి బాబు ఆయన కూడా తెలిసి రావాల్సిందే. న్యాయంగా సరే తెలిసిందంటే వాళ్ళు ఏదో కారణంలో రాయలేదు. న్యాయంగా పిలవాలి. మరి వాళ్ళు వచ్చి 2 గంటలు మీకోసం కూర్చున్నప్పుడు ఎందుకు పిలవాలి కూడా. కాబట్టి నేను ఏదో చిన్న గుణంతో వాళ్ళ పిల్లలు అర్థం కాదు. కాకపోతే రాజకీయాలనే ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు తెలిపోయింది. ఏంటంటే పని చేయకుండా ప్రజారంగం ఉండాలి. ఏం పని చేయము కానీ సోషల్ మీడియాలో మా పేరు ఉండాలి కష్టం అనే ఒక చిల్లర బుద్ధి కొద్ది కాలంగా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీ కాలనీకి నేను అండగా ఉంటాను. కేవలం సన్మానాల కోసమో లేకపోతే ఇతర కారణాల కోసం అనేది రాను. తప్పనిసరిగా మహిళా భవన్ అడిగిన మహిళా భవన్ కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా తొందరలో చూస్తూ ఒకసారి ఎస్టిమేట్ కూడా నేర్పిస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అలాగే ఈ ప్రాంతంలో ఈ ఫ్లైఓవర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది పెద్దలు. ఆ ఫ్లైఓవర్ గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఫ్లైఓవర్ని 2 సైడ్లకి మట్టి నీటి ఫ్లైఓవర్ కాకుండా పిల్లర్ మీద ఫ్లైఓవర్ పెట్టాలని చెప్పి నేను అప్పట్లో ఉన్న చీఫ్ ఇంజనీర్ని ఒప్పించిన. దాని తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళు మేము అందరూ ఖచ్చితంగా దాని తర్వాత మార్చిన డిజైన్ మార్చిన మధ్యకాలంలో నేను ఒక 2 నెలలు కాన్స్టిట్యున్సీకి రాజకీయాలకు దూరం ఉంటే నాకు వెళ్ళిపోయి
సర్జరీ చేయడం 2 months నుంచి కొంచెం అప్పుడు జనవరి ఫిబ్రవరి నేను దూరంగా ఉన్నాను. ఆ మధ్యకాలంలో ఏం జరిగిందేమో మళ్ళీ 2 సైడ్లు వాల్స్ పెట్టి మన ముందుకు ఫ్లైఓవర్ వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ వాల్స్ పెట్టడం వల్ల హైదరాబాద్ సిటీ ఒక మెట్రోపాలిటన్ సిటీ. వాల్స్ పెట్టి ఫ్లైఓవర్ వేయడం వల్ల ఇటు సైడ్ మొత్తం బకెట్ పిల్లల మీద ఫ్లైఓవర్ ఉంటుందో సిటీ అందంగా కనిపిస్తుంది. సిటీ మన ప్రాంతం కూడా అందంగా కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిటీలో పిల్లలతోనే కన్స్ట్రక్షన్ చేయాలి, వాల్స్ పెట్టి చేయకండి అని చెప్పేసి మేము పోరాడుతున్నాం. తప్పనిసరిగా అది కూడా మేము సాధించుకుంటాము. అట్లనే అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది. దానికి ఎన్టీఆర్ చౌరస్తాను కూడా నామకరణం చేసి జీవో ఇప్పించిన. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారి పాత్ర మీ అందరికీ తెలిసిన విషయం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కానీ ఈయన ప్రజల గుండెల్లో కానీ చిరస్థాయిగా ఉన్నాడో ప్రజల గుండెల నుంచి మనం జరపలేదు. ఆ మహనీయుని విగ్రహాన్ని మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విగ్రహాన్ని ఆ సెంటర్లో పెట్టి దాని ఒక ఎన్టీఆర్ చౌక్గా నామకరణం కూడా చేసినాం. ఆల్రెడీ జీరో కూడా ఎక్కించినాం. తప్పనిసరిగా అక్కడి నుంచి మనకు సుష్మా టాకీస్ నుంచి ఇక్కడ దాకా కూడా రోడ్డు ఇంకా మనం సిస్టమేటిక్గా చేసుకుంటూ మరి అక్కడనే రైతు దారి దగ్గర ఒక చిన్న బస్ స్టాండ్ కూడా అవసరం. చాలా సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ విషయం చాలా వ్యక్తులు చెప్పింది. ఎందుకంటే ఆ బస్ స్టాండ్ ఒకటి చేపిస్తే ఆ సీనియర్ కింద ఏదైనా బస్సులు వచ్చేటప్పుడు తెచ్చేటప్పుడు ఆ బస్ స్టాండ్లో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జాములు కాకుండా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేసుకోవాలి. అప్పుడే రాకపోకలు సాఫీగా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎప్పుడైనా బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంటుంది. ప్రజాప్రతినిధులు అంటే ఎక్కువ కనిపించేవాడు ప్రజాప్రతినిధి కాదు, ఎక్కువ కనిపించేవాడు ప్రజాప్రతినిధి అని చెప్పేసి మాకున్న ఇబ్బంది నాకు జరిగిన ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని కూడా మీ ముందు 2 నిమిషాలు చెప్తాం. మేము ఎక్కువ తిరుగుతాం, ప్రజలు రోజు కాలేజీలకు పోతాం, ప్రజలకు రోజు అందుబాటులో ఉంటాం కాబట్టి ఎక్కువ వచ్చి మమ్మల్ని అడుగుతాం. అంటే రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, ఎక్కువ వచ్చి అడుగుతాం. చేయకపోతే తింటూ కూడా ఎక్కువ తింటాము. అనిపించని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను 4 సార్లు కనిపించి 4 సార్లు నా దగ్గరికి వచ్చి రోడ్డు అడిగితే చేయలేకపోతే నేను పోయినా ఏం చేసినా ఏం చేయలేదు. అదే 4 సార్లు కనిపించే వాళ్ళు ఒకసారి కనిపిస్తే బాగుంటుందా? ఒకసారి కనిపిస్తే అదే ఇంకా మిగతా 3 సార్లు పోలేదు కాబట్టి నా పని కాలేదేమని అభిప్రాయాన్ని కలగజేస్తే బాగుంటుందిగా. కాబట్టి ఈ 40 సంవత్సరాలు ఏంటంటే ఎక్కువ తిరగడం వల్ల ప్రజలు ప్రజాప్రతినిధిని నమ్మకనే అనుకొని నా దగ్గరికి వచ్చి నన్నే అడిగి కాకుండా డిసప్పాయింట్ అయ్యి నన్నే తీర్చిపోయిన కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి నేను తిట్టినా సరే ఏదేమైనా సరే ఖచ్చితంగా మీ నుంచి ప్రయత్నం చేస్తాను. కానీ ప్రజాప్రతినిధి నేను ఒక్కటే కాదు, నాతో పాటు కార్పొరేటర్ ప్రజాప్రతినిధి, మీ ఓట్ల ద్వారా చేసిన ప్రజాప్రతినిధి, నాతో పాటు ఎంపీ, మీ ఓట్ల ద్వారా చేసిన ఎంపీ, ఎవరి బాధ్యత వాళ్ళకు. అన్ని పనులు నేనే చేయాలని కాదు. గతంలో అధికార పార్టీ ఉంటే కాబట్టి అధికార పార్టీకి నా మీద ఒక భారం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నాను. కాబట్టి వాళ్ళతో మాకు సమానమైన బాధ్యత ఉంటుంది. ఎక్కువ బాధ్యత ఉంటాను. అయినా కానీ ఎవరు చేసినా మీ యొక్క తెలంగాణ కోసం, మీ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసమే పాటుపడతాం. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. అప్పటికన్నా మీ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాల కోసం ఈ సందర్భంలో అమలు చేసుకుంటాం. మరి ఖాళీలో ఎప్పుడైనా సరే వాతావరణం ఒకే విధంగా ఉంటాం. ఒకటే సంక్షేమ సంఘం, మేమందరం కూడా అందులో సభ్యులం. మేమందరం కూడా మా కాలనీ వాసులకు ఏ ఇబ్బంది అయినా మా కాలనీ మొత్తం వస్తుందన్న నమ్మకం మనం ఆ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉంది. కాలనీలో సరే సహజంగా మనస్పర్ధలు ఉంటాయి. ఒక కుటుంబంలోనే మనస్పర్ధలు ఉన్నప్పుడు ఒక కాలనీలో మనస్పర్ధ ఉండడం సహజం. అయినా కానీ మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండుకుంటూ రాజకీయాలు అనేది ఎలక్షన్స్ అనేది ఒకటే సంవత్సరం 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఆ పార్టీలో తిరగవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకరికి భారతీయ జనతా పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి బీఆర్ఎస్ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటుంది. తిరగండి. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీ అందరి మాట ఒకటే ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మా కాలనీ డెవలప్మెంటే మా మాట. ఇక మిగతా రాజకీయాలు మాకు అవసరం లేదు. మా కాలనీ డెవలప్మెంటే మా మాట. మా కాలనీకి రోడ్డు కావాలి, మా కాలనీకి డ్రైనేజ్ కావాలి, మా కాలనీకి కమ్యూనిటీ హాల్ కావాలి, మా కాలనీకి ఇతర సదుపాయాలు కావాలి అనే రకాలుగా మన ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మనకు ఆ విధమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు.
కాబట్టి మీ మాట అందరిది ఒకటే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి నాకు రెగ్యులర్గా టచ్ చాలామంది ఉంటారు. సపరేట్ కానీ గణేష్ కానీ వీళ్ళందరూ కూడా మీ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు నాకు నిరంతరం నన్ను సంప్రదిస్తూనే ఉంటారు. ఇది కావాలి అది కావాలి ఫోన్లు చేసి మాకు ఇది చేయాలి అది అని చెప్పేసి అంటూనే ఉంటారు. ఎప్పుడు కూడా నేను వాళ్ళకి సాధ్యమంతా ఫోన్లో ఆన్సర్ ఇస్తూనే ఉంటాను. మీ కాలనీ ఒక రోడ్డు విషయం మీకు అందరూ కూడా తెలిసిన విషయం. 30 సంవత్సరాల నుంచి ఆ రోడ్ వేయలేదు 30 సంవత్సరాలు. ఆ భూమి ఓనరు నా చిన్నప్పటి క్లాస్మేట్. మీరేమో రోడ్డు కావాలంటున్నారేమో రోడ్డు నా జాగానే, నాదే సొంత పట్టాలంటూ నేను ఇది అయ్యా ఇది నా జాగా నేను అమ్ముకుంటానని ఆయన అంటున్నాను. మీరేమో రోడ్డు కావాలని మీరు అంటున్నారు. నేను వచ్చి నిలబడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నా చిన్నప్పటి క్లాస్మేట్ చూడకుండా మీ పక్షాన నిలబడనా కాదా? నిలబడనా లేదా? మరి ఆ రోజు ఈ నాయకులను తెడిపోయినా నాకు చిన్నప్పటి క్లాస్మేట్, నేను ఆయన కలిసి చదువుకున్నా కానీ న్యాయమైన కోరిక న్యాయబద్ధమైన కోరిక కాలనీ వాళ్ళ పక్షాన ఉంది. కాలనీ వాళ్ళు కోరేది న్యాయము, నా స్నేహితుడు చేసే అన్యాయం అని చెప్పి మీ పక్షాన నిలబడి ఈరోజు రోడ్ వేయించింది. రోడ్ వేయించినాక ఇలా మీకు రోడ్డు రెడీ అయిపోయింది. నన్ను నానా శాపాలు పెట్టిన చిన్నప్పటి దోస్తు నువ్వు ఇట్లా చేస్తావా, ఈ సంగతి చూసుకుంటా, ఎన్నికలు వస్తే సంగతి చూసుకుంటారు అని నానా రకాలుగా చూశాడు. కొన్ని ఎన్నికలప్పుడు కూడా నాకు వ్యతిరేకమైన జెండా పట్టుకొని నన్ను ఓడిస్తానికి జరిగింది. సో అవన్నీ సహజం నడుస్తాయి. ఇప్పుడు ఎవరో వ్యక్తులు కొంతమంది నాకు వ్యతిరేకంగా నిలబడతా అంటే నేను వ్యవస్థను కాపాడాలి, వ్యక్తులను కాపాడలేను. వ్యవస్థ అంటేనే ఆ వ్యవస్థలో మీరు మొత్తం ఉంటారు. వ్యవస్థకు లాభం అయ్యేటట్టు చూడాలి, వ్యక్తులకు లాభం అయ్యేటట్టు చూస్తే నా స్వార్థం అనుకుంటాను. కాబట్టి ఎప్పుడైనా సరే నేను వ్యవస్థ పక్షాన ఉంటా, ప్రజల పక్షాన్ని ఉంటాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ తప్పనిసరిగా కాలనీ సంక్షేమ సంఘం ప్రాపర్టీ ట్యాక్స్ విషయం కూడా రాబోయే రోజుల్లో మీ గతంలో మీకు చెప్పిన ముప్పు రాబోతుంది. దాన్ని మేల్కొనాలి. ఇప్పుడే మనము రేపు రాబోయే రోజుల్లో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీ ట్యాక్స్ల విషయాలు ఎక్కువ వచ్చి చేసుకుంటే రేపు పొద్దున మీ అందరికీ కూడా నష్టమవుతుంది. కాబట్టి ఇదంతా సంఘటితంగా ఉమ్మడిగా పోరాడాలి. కేవలం కమలానగర్ ఒకరే పోరాడితే కాదు. కమలానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఆల్రెడీ కొన్ని కాలనీల అసోసియేషన్, విజిటర్స్ కాలనీ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ కింద మీరు అందరూ కూడా ఒకటి అయినాక అందరూ కూర్చొని మాట్లాడుకున్నాక మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మళ్ళీ ఇక్కడనే మీటింగ్ పెడదాం. ఇంతమంది నాయకులు రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి నేనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఎప్పుడో టైం చేస్తే నేనే మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చి మీ ప్రాంతంలో కూర్చొని అన్ని కూడా మాట్లాడుకొని దాన్ని రేపు భవిష్యత్తులో మనకు ఇబ్బంది కాకుండా ఏ విధమైనటువంటి మనం స్టెప్స్ తీసుకోవాలనో అదే విధమైన స్టెప్స్ తీసుకొని దాన్ని కూడా సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ మరొకటి గుర్తుపెట్టుకోండి. మీరంటే అందరూ నాకు కావాలి. ఇందులో ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ వ్యక్తిగత కోపం కానీ నాకేం లేవు. మనమే చెప్పిన మీ కాలనీలో కూడా వాతావరణం మంచిగా ఉంచుకోండి, అందరూ కలిసికట్టుగా మంచిగా ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు, దాని తర్వాత మేము ఒకటే అనే ఒక గట్టి మెసేజ్ అందరు రాజకీయ నాయకులు పంపాలి. లేదంటే చీలుస్తారు రాజకీయ నాయకులు. వీడు వచ్చి ఇంకో దగ్గర ఎప్పుడైనా దగ్గర మెసేజ్ పెట్టి చూడండి ఒక అతను. ఆ విధంగా రకరకాలుగా కాలనీలో వ్యక్తిగత భేదాభిప్రాయాలు తెచ్చుకుంటారు. కాబట్టి ఎన్నికలప్పుడు రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి, రెండే నినాదాలు. మా కాలనీ అభివృద్ధి, ఆ అభివృద్ధి కోసం మేమంతా ఒకటే అనే ఒక మెసేజ్ మీ అందరూ కూడా పంపాలని సందర్భంగా మనం చేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.